బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారం రసవత్తరంగా సాగుతుంది. తాజా ఎపిసోడ్లో ప్రైజ్ మనీ గెలుచుకునేందుకు కంటెస్టెంట్లకి బిగ్ బాస్ ఛాన్సులు ఇచ్చాడు. ఇందులో భాగంగా 3 టీంలకు 6 గేమ్స్ పెట్టాడు. మొదటి అవకాశం విలువ 25,000. దీనికోసం టీంలో తమ పేర్లు డిస్ప్లే అయిన కంటెస్టెంట్లు స్విమ్మింగ్ పూల్లో దూకేయాలి. ఎవరు మొదటగా దూకితే ఆ టీంకి 25,000 ప్రైజ్ మనీ వస్తుంది. విష్ణుప్రియ మొదటిగా దూకేసి ఈ టాస్క్ లో గెలిచింది. రెండో అవకాశం విలువ 50,000. ఈ టాస్క్ కి పృథ్వీ, నబీల్, నిఖిల్ ను సెలెక్ట్ చేశాడు. ఈ టాస్క్ ప్లేయర్లు ఒక రోప్ ను పట్టుకొని తమకిచ్చిన బాల్స్ ను బాస్కెట్ లో వేయాలి. ఈ గేమ్ లో నిఖిల్ గెలిచాడు. మూడో అవకాశం విలువ 70,000. దీని ప్రకారం కరెక్ట్ స్పెల్లింగ్ రాయాలి. ఈ గేమ్ లో మణికంఠ, యష్మి, నైనిక పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత టాస్క్ లో భారీగా గొడవలు జరిగాయి. ముఖ్యంగా యష్మి అయితే పూర్తిగా కంట్రోల్ తప్పింది. తన ఎక్స్ప్రెషన్లతో కూడా దారుణంగా బిహేవ్ చేసింది. గేమ్ లో ఎవరో ఒకరికి తల పగిలితే ఎవరా రెస్పాన్సిబిలిటీ, మనం ఆర్టిస్టులం అంటూ పృథ్వీతో నిఖిల్ మాట్లాడాడు. ఈ మాటలకి రెచ్చిపోయిన యష్మి, నిఖిల్, ఇప్పుడు మా గేమ్ పక్కన పెట్టి నువ్వు అంటున్న దానికి ఓకే చెప్పాలా? నా తల పగిలిపోతుందని నేను పక్కన కూర్చోవాలా? సెంటిమెంట్ తో మాట్లాడి మా గేమ్ ను ఆడనివ్వకుండా చెయ్య అంటూ యష్మి చెప్పింది. తర్వాత తమకి పాలు ప్యాకెట్లు ఇంకా రాకపోవడంతో యష్మి టీం దగ్గర తీసుకుంది విష్ణుప్రియ. అయితే తీసుకుంటున్నానని అడిగితే వద్దు అంటూ యష్మి అంది. అయినా సరే తమ చికెన్ ముందు రోజు కొట్టేశారని కోపంతో విష్ణు తెలియకుండా తీసుకుంది. ఇది గమనించిన యష్మి డస్ట్బిన్ నుంచి పాల ప్యాకెట్ కవర్ తీసి మరీ గొడవ పెట్టుకుంది. దీనికి విష్ణు కూడా మా చికెన్ దొబ్బేశారు కదా అని అడిగితే చికెన్ తీసుకున్నట్లు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ చూపించమని బిగ్ బాస్ ని అడుగు అంటూ నోరు పారేసుకుంది. ఇలా యష్మి దారుణంగా రచ్చరచ్చ చేసింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.